Today we will discuss about the topic is structure of C program. C ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, దానికి ఏం ఫాలో అవ్వాలి, ఈ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ ఫాలో అయ్యి మీరు సి ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాలి. ఫస్ట్ సి హియర్ different type of sections are there in structure of C program. First one is documentation section or command section. Second one header file section or preprocessor directive section or linking section. Third one definition section. Fourth one global variable declaration section. Fifth one main function. Sixth one user defined function. These all are discussed in detail in. See here, first one documentation section or command section. Documentation or command section. It is starts with forward, command section starts with forward slash asterisk and ends with asterisk forward slash. This is called a command line. Suppose we can write the C program in statements, step by step statements we can write. See here the statement C equal to A plus B. This is a statement. In this ఈ స్టేట్మెంట్ అనేది ఏంటి అనేది అండర్స్టాండింగ్ కోసం we can write in command line. See here C equal to A plus B is a statement. ఈ స్టేట్మెంట్ ఏంటి అనేది నేను కమాండ్ లైన్లో రెఫరెన్స్ చేస్తున్నాను. ఫార్వర్డ్ స్లాష్ asterisk add A and B and the result is stored in C asterisk forward slash. అంటే ఈ కమాండ్ లైన్ నేను ఈ స్టేట్మెంట్ అనేది ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ కమాండ్ లైన్ అనేది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఈ కమాండ్ లైన్లో మీరు ఇచ్చే ఏ టెక్స్ట్ అయినా ఏ లైన్ అయినా కంపైల్ చేయదు, ఎగ్జిక్యూట్ చేయదు. ఇన్ దిస్ కమాండ్ లైన్ వీ కెన్ పుట్ ఎనీ స్టేట్మెంట్ ఇన్ కమాండ్ లైన్. వీ కెన్ పుట్ ఎనీ స్టేట్మెంట్ ఇన్ కమాండ్ లైన్. We cannot compile and we cannot execute. Suppose we can write in slash asterisk C equal to A plus B semicolon asterisk forward slash. ఈ స్టేట్మెంట్ మీరు కమాండ్ లైన్లో పెట్టినారంటే ఈ స్టేట్మెంట్ని కంపైల్ చేయదు, ఎగ్జిక్యూట్ చేయదు. దిస్ ఈజ్ ఏ కమాండ్ లైన్. నెక్స్ట్ సెక్షన్ ఈజ్ డాక్యుమెంటేషన్ సెక్షన్. Next section is header file or preprocessor link section. Header file #include stdio.h. It is a header file. In this header file contain predefined library functions. Printf, scanf. There are so many header files are there. #include stdio.h, #include string.h, #include conio.h. See here, #include stdio.h header file contain predefined library functions printf and scanf. And also same as #include string.h header file contain predefined functions string length and string copy. It is already compiled and executed. ఈ ఫంక్షన్స్ అన్నీ ఆల్రెడీ కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ప్రీడిఫైన్డ్గా ఉంటుంది, రెడీగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. దాన్ని జస్ట్ మీరు ప్రోగ్రాంలో తీసి యూస్ చేసుకుంటారనమాట. బై యూజింగ్ త్రూ దేని ద్వారా ఈ ఫంక్షన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ వాడాలంటే కంపల్సరీ ఈ హెడర్ ఫైల్ అనేది మీరు యూస్ చేయాలి. #include stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. దెన్ దిస్ ఈజ్ హెడర్ ఫైల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ preprocessor సెక్షన్, preprocessor directive సెక్షన్. సి హియర్ preprocessor అంటే ఆల్రెడీ కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఆల్రెడీ ఈ ఫంక్షన్స్ అనేది ఏమైంది, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసినారు. జస్ట్ మీరు ఏం చేసుకుంటున్నారు, ఆ ఫంక్షన్ తీసి యూస్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ preprocessor directive సెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ లింక్ సెక్షన్. It links objects of several library functions. ఈ లింక్ సెక్షన్ అంటే ఏంటంటే లైబ్రరీ ఫైల్ ఫంక్షన్స్ని డాట్ ఆబ్జెక్ట్ ఫైల్లో మీరు రాసే ప్రతి ప్రోగ్రాము కంపైల్ చేసిన తర్వాత ఆఫ్టర్ కంపైలేషన్ దే క్రియేట్ ఆబ్జెక్ట్ ఫైల్. మీరు కంపైల్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్గా క్రియేట్ అవుతుంది. మీరు ఫైల్ నేమ్ని ఎలా సేవ్ చేస్తారంటే సపోజ్ వీ కెన్ రైట్ ఫైల్ నేమ్ డాట్ సి ప్రోగ్రామ్ని ఫైల్ నేమ్ డాట్ సి అని సేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ప్రోగ్రామ్ చేస్తే addition.c అని ఫైల్ నేమ్ సేవ్ చేస్తారు. ఆఫ్టర్ కంపైలేషన్ దిస్ అడిషన్ ప్రోగ్రామ్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫైల్ addition.obj. ఆబ్జెక్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఈజ్ డెఫినిషన్ సెక్షన్.
See here, definition section. Definition means in this section we can define only constant value. In definition section we can define constant value. For example, as define macro name constant. See here, as defined pi equal to 3.14. Pi value అనేది 3.14. This is a constant. But suppose we can change pi equal to 4. The compiler shows error message. The compiler shows a error message. మీరు కానీ కాన్స్టెంట్ వాల్యూ చేంజ్ చేసి ఇచ్చినారంటే కంపైలర్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్. ఇన్ దిస్ గ్లోబల్ variables have hint a comma b. A and b is the variables. In these variables we can declare outside the function that is called global variable. In this variable we can declare inside the function that is called local variable. In this, suppose we can declare a comma b is inside the function. In these local variables we cannot use throughout the program outside the function, outside the main function. Suppose we can declare these two variables in before the function. In these variables we can use throughout the program. ఈ వేరియబుల్స్ అనేది ఫంక్షన్కి అవుటర్లో డిక్లేర్ చేసినారంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ని ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని ఇన్సైడ్ ది ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసినారంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాము. ఈ లోకల్ వేరియబుల్ని జస్ట్ లోకల్లో వరకే యూజ్ చేసుకోగలుగుతాము. అవుటర్లో, outside the ఫంక్షన్లో మీరు యూజ్ చేసుకోలేరు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిఫ్త్ వన్, మెయిన్ ఫంక్షన్. ఇన్ దిస్ మెయిన్ ఫంక్షన్ హ్యావ్, see here, main function, open flower braces, close flower braces. In this main function contain two parts. One is declaration part, another one is execution part. In this declaration part we can declare the variables. See here, int a comma b. These two are variables. In these two variables have int data type. After we can discuss different types of data types. Next one is execution part. See here, execution part, printf, open parenthesis, %d, comma a plus b. We can addition and we can get the result here. Output we can get it. For example, int a equal 10, int b equal 20. This is two variables. We can declare the values 10 and 20. In both the variables we can add here a plus b. See here, a plus b, 10 plus 20, output is 30. Next, last one is user defined function. User defined function also same as in the structure in main function. Main function లాగానే user defined function అనేది కూడా డిక్లేర్ చేస్తాం. కాకపోతే ఇది ఎందుకు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటామంటే, యూజర్కి నీడ్ అన్నప్పుడు, ఏదైతే అవసరం ఉన్నప్పుడు, ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు ఇంకా ఫంక్షన్స్ అవసరం ఉన్నప్పుడు యూజర్ అనేవాడు డిక్లేర్ చేసిన వాళ్ళు దీన్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాము. సపోజ్ వీ కెన్ రైట్ ఇన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నాం, అర్థమెటిక్ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే యూజర్కి నీడ్ అనమాట. అడిషన్ అనే ఫంక్షన్ నీడు, సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ నీడు. సో యూజర్కి నీడ్ అనేటప్పుడు, ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు యూజర్ డిక్లేర్ చేసే ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అని చెప్తాం. దెన్ ఈ స్ట్రక్చర్ని ఫాలో చేసి ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎలా సేవ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం.